జగన్ నియంతృత్వ విధానాలు మారలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు సభలో పవన్ వైసీపీకి, జగన్కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రజాస్వామ్య విధానాలపై వైసీపీకి నమ్మకం లేదన్నారు. విదేశాల్లో ఉన్న వెంటాడుతున్న వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని అస్సలు సహించబోదన్నారు. గొంతుకలు కోస్తామని హెచ్చరికలు భయపడబోమన్నారు. ఇవన్నీ చూసే ఇక్కడికి వచ్చామన్నారు. పిచ్చి బెదిరింపులు చేయొద్దన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. సంస్కారం ఉంది కాబట్టే ఇలా మాట్లాడుతున్నామన్నారు. శాంతి భద్రతలు అవినీతి రహితంగా ముందుకెళ్లాలని అధికారుల్ని పవన్ కోరారు. మళ్ళీ ఆ ప్రభుత్వం రాబోదని పవన్ తేల్చి చెప్పారు. 15 నుంచి 20 ఏళ్లు ఉండాలని అనుకున్నది వికసిత్ భారత్ కోసమేనన్నారు. రోడ్లపైకి వచ్చి బ్యానర్లు పట్టుకుని గొంతుకలు కోస్తామని సినిమా డైలాగులు చెప్పే ముక్కెలు విరగ్గొట్టి కూర్చోబెడతామన్నారు. తాము సరదాగా లేమని, చాలా దెబ్బలు తిని ఇక్కడికి వచ్చామన్నారు. ఏపీ బాగు కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గత 5 ఏళ్లలో విధ్వంసరకాల పాలన జరిగిందని గుర్తు చేశారు. చంద్రబాబును గత పాలకులు ఎంతో ఇబ్బంది పెట్టారని, ఏదన్నా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. అధికార యంత్రాంగం కూడా నిస్సహాయంగా చూసే పరిస్థితి ఉండేదన్నారు. విశాఖలో తనను కూడా అడ్డుకున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ సాధారణ రోజులు వస్తాయా అనిపించదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అప్పట్లో విలవెల్లాడిపోయారన్నారు. అందుకే సుపరిపాలన కోసం తాము కూటమిగా ఏర్పడ్డామన్నారు. రాష్ట్రంలో మార్పు కోసం ఓ పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. దాన్ని ప్రజలు ఆమోదించి ఏడాది పాలన పూర్తి చేసుకున్నామన్నారు. వికసిత్ భారత్ కోసం విజన్ 2047 అజెండాతో ముందుకెళ్తున్నామని, తాజాగా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా ఘనంగా నిర్వహించామన్నారు. చంద్రబాబు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం తనకెంతో నచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నామని, ఇందులో పెన్షన్ల పెంపు, మెగా డిఎస్సీ నిర్వహణ, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ వంటివి ఉన్నాయన్నారు. తన పంచాయతీరాజ్ శాఖలోనూ భారీ ఎత్తున నిధుల్ని కేటాయిస్తున్నట్లు పవన్ తెలిపారు. మరోవైపు ఏపీ మంత్రివర్గం నేడు సమావేశం కాబోతోంది. ఈ ఉదయం వెలగపూడి సచివాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి అధ్యక్షత వహిస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా కేబినెట్ మంత్రులు ఇందులో పాల్గొంటారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అందజేసిన పలు ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనల విలువ 28,546 కోట్ల రూపాయలు ఉంటుంది. రాష్ట్రం భారీ పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇవి. వీటిని ఇదివరకే SIPB ఆమోదించింది. మంత్రివర్గం తుది ఆమోదం తెలపాల్సి ఉంది. విశాఖపట్నంలో ఐటీ సంస్థల ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించింది. కాగ్నిజెంట్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, మలి విడత చేపట్టదలిచిన ల్యాండ్ పూలింగ్ వంటివి మంత్రివర్గం ముందు చర్చకు రానున్నాయి. అమరావతి భవన సముదాయాల నిర్మాణంపై గతంలో CRDA ఆమోదించిన ప్రతిపాదనలకు ఈ సందర్భంగా మంత్రివర్గం పచ్చజెండా ఊపనుంది. మొత్తంగా 45,249 కోట్ల పనులకు గతంలో CRDA అనుమతులు ఇచ్చింది. గతంలో ఇందులో అసెంబ్లీ భవనానికి 765 కోట్లు, హైకోర్టు భవనానికి 1048 కోట్లు, 5 ఐకానిక్ టవర్లకు 4,665 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని CRDA వెల్లడించింది. అలాగే రహదారుల టెండర్ల కోసం మరో 9,699 కోట్లు, ఇతర రోడ్లకు 7,794 కోట్ల రూపాయల వ్యయం చేస్తారని సమాచారం. ఈ నిధుల్లో 15,000 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోనుంది. మిగిలిన మొత్తాన్ని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ హడ్కోల నుంచి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.